ఇది ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాల్సిన పవిత్ర రహస్యం. అదే అయ్యప్ప స్వామి గురించి. అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన మాల ఎందుకు కార్తీక మాసంలోనే ధరించాలి? ఎందుకంటే హిస్టరీ ప్రకారం అసుర రాజు మహిషి అనే రాక్షసి శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టినవాడే తనను సంహరించగలడని వరం పొందింది. అప్పుడు మహావిష్ణువు మోహిని రూపంలో ఉండగా శివునితో కలిసి ఒక దివ్య తేజస్సు సృష్టించాడు. ఆ తేజస్సు నుండి పుట్టిన వాడే అయ్యప్ప స్వామి. అలా అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి లోకానికి శాంతినిచ్చాడు. అందుకే ఆయన భక్తులు కూడా ఆయనలా తపస్సు రూపమైన దీక్ష చేస్తారు. మాల వేసుకోవడం అంటే శరీరం మనసు శుద్ధి చేసుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, భక్తి మార్గంలో నడవడం కూడా. ఇక ఎందుకు కార్తీక మాసంలోనే చేస్తారు? కార్తీకం అంటే తపో మాసం. శివుడు విష్ణువు ఇద్దరికి ప్రీతికరమైన నెల. శబరిమల యాత్ర కూడా ఈ నెల నుండే ప్రారంభమవుతుంది. అందుకే ఈ పవిత్ర కాలంలో భక్తులు మాల వేసి అయ్యప్ప స్వామిని స్మరిస్తారు. తమ ఆత్మను శుద్ధి చేసుకుంటారు. శివ విష్ణువు కుమారుడైన అయ్యప్ప స్వామికి ఇదే అర్పణగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో.